అమ్మ చిన్నప్పుడు మా అమ్మ నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావురా అంటే డబ్బులు అనుకున్నా, ఇలా ఎత్తైన పని చేస్తా అనుకోలేదు. ఈ టైంలో ఎవడరా శాలరీ వేసాం కదా, అయినా సెంటుతున్నాడేంటి? శాలరీ క్రెడిట్ అయింది కదా, కాల్ ఎందుకు చేసావు? 30 శాలరీ క్రెడిట్ అవుతుంటే 2వ తారీఖుకి అకౌంట్ ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవి వ్రతం చేసి ఓ 10 ప్యాకెట్లు శనగలు పంచు, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఉచిత సలహాలు ఇచ్చారంటే మైదా పిండితో మీ బొమ్మ చేసి ముగ్గులో పెట్టి చేతపడి చేస్తా. అసలే బొగ్గులా ఉంటారు, దగ్గి దగ్గి సత్తారు. దైవ పూజలు చేయమంటే క్షుద్ర పూజలు చేస్తానంటావేంట్రా? మరి మీరు జీతంగాని పెంచకపోతే నల్ల జీడి పిక్కలు నల్ల కుక్కరత్తంలో ముంచి మంత్రించి మీకు తెలియకుండా మీ జీబులోనే వేస్తాను చెప్తున్నా. ఒరే అసలు ఏమైందిరా? ఏమైందంటారేంటండి? మంత మొత్తం నానా వద్దులే, కష్టపడి పని చేస్తుంటే శాలరీ మాత్రం ఒక్క రోజుకే చంటి పిల్లలు డైపర్ మార్చినట్టు అకౌంట్ లో తీసి అవతల వేయాల్సి వస్తుంది. శాలరీ క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే క్రెడిట్ కార్డులు కనబడుతున్నాయి. పే చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దామంటేనేమో ఈఎంఐలు ఎంట పడుతున్నాయి. వెంటనే కట్టేసి ఎంత ఉందో చూద్దామని ఫోన్ పే ఓపెన్ చేస్తే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు నోటిఫికేషన్లు వస్తున్నాయి. వచ్చినట్టు కొట్టుకుంటా పోతే ఓటీటీ ఛానల్స్, వైఫై కనెక్షన్స్ ఉన్న దాంట్లో సగం ఊడ్చుకుపోతాయి. ఈ కాక మనకున్న బద్దకానికి లేజీ పేలు ఒకటి. ఇవి ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్లే. ఇంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తే కిచెన్ లో కావాల్సిన కిరాణా సరుకులు, ఫ్రిడ్జ్ లో కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఈ కాక మటన్ కొట్టోడికి మంతకోసారి పే చేస్తానని మాట ఇచ్చా. లేట్ చేస్తుంటే కిలోకు 100 గ్రాములు బొక్కెట్టేస్తాడు. ఏంట్రా అని అడుగుతుంటే వింతగా చూస్తాడు తప్ప ఆన్సర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీమతిని చల్లబరచడానికి సినిమాలు, షికార్లు, షాపింగ్లు, కార్లు, పెట్రోళ్లు ఇవన్నీ పోతే అండర్వేర్ కొనుక్కోవడానికి 500 కూడా మిగలట్లేదు తెలుసా. తాడు మీద ఒకటి ఉంటే ఈ తాడు వెనకాల ఒకటి ఉంటుంది. అన్నీ వదిలేసి ఏ వృద్ధాశ్రమానికి వాలంటీర్గా వెళ్ళిపోతే టైంకి ఎంత ముద్ద ఎడతారో పడుకోవడానికి ఓ బెడ్ ఎత్తారు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒరే నెత్తి చుట్టూ బొక్కలు పెట్టుకుందేమో నువ్వు, ఇప్పుడు నా పిక్కలు విక్తే ఏమొస్తుందిరా? జీతం పెంచండి, ఓ జత డైర్లు బనీళ్ళు కొనుక్కుంటా. జీతం పెంచడం కుదరదు కానీ స్మాల్ లోన్ ఒకటి శాంక్షన్ చేస్తాను, మేనేజ్ చేసుకో. మళ్ళీ లోన్ అంటే వాయిదాలు ఏ బొక్కల నుంచి తెచ్చి కట్టాలండి? ఉన్న శాలరీలోంచి ₹1 మిగలట్లేదంటే. అవును కదా, అయినా మీ ఇంట్లో 2 శాలరీలు కదరా, నాకన్నా మీకే ఎక్కువ వస్తుంది. అందుకే ఇప్పుడు ఖర్చుల కోసం దాన్ని తవ్వాల్సి వస్తుంది. ఈగో సంపుకుని ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను తెలుసా. పసిగట్టిందంటే ప్యాకెట్. అదా నీ బూస్ట్ బాదా? డబ్బులు లేవాబా, నేను ఇప్పిస్తాగా. ఏం ఆడుకున్నా మీరు ఆడుకోండి గాని నాతో మాత్రం ఆడుకోకండి. మరి శాలరీ హైకు? హైక్ గురించి నేను చూసుకుంటాను, నువ్వు హై స్పీడ్ లో ఫోన్ పెట్టాయి. లోడుతో ఉన్న బండి నేను నడపచ్చు కానీ ఫ్యామిలీ బండి నడపడం కష్టంరా బాబు. అక్క నీకు నేతి మైసూర్పాక్ లాంటి న్యూస్ చెప్తాను, నాకేమిస్తావే? అబ్బా సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు న్యూస్ ఏంటో చెప్పు. బావ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లే, శాలరీ మొత్తం చక్క పెట్టేశాడు. అందుకే బబ్బుల కోసం నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగిద్దామని ప్లాన్ వేసాడు. ఈ అడ్వాంటేజ్ ని నువ్వు అడ్వెంచర్ గా మార్చి బావతో మ్యాన్ వర్సెస్ వైల్డ్ గేమ్ ఆడేయాలి. మతిపోయే మ్యాటర్ చెప్తే మొహం ఏంట మైదా పిండ పెట్టావు? మనం వేసిన ప్లాన్ ఎదుటోడు కూడా వేస్తే మొహం ఇలానే ఉంటది. నా శాలరీ మొత్తం సంక్రాంతికి అయిపోయాయి తెలుసా. శాలరీ 30th పడితే ఆ 13th కెళ్ళి అయిపోయి అప్పులు చేసి ఆటలాడా. ఏం ఆటలు? కోడి పందాలు, గుండాట్లు, 3 ముక్కలు. కోళ్ళు కొట్టుకుంటున్నా, పేక ముక్కలు తిప్పుతున్నా, లోపలేదో తెలియని ఎక్సైట్మెంట్. డబ్బులు పోయాక రిగ్రెట్మెంట్. నిన్నెవరే అక్కడికి తీసుకెళ్ళింది? అమ్మా. అమ్మా? ఈ అమ్మ దానికి వడ్డీ వ్యాపారం చేసి చేసి బోరు కొట్టేసినట్టుంది. దాని చిట్టి బ్యాగ్ చిట్టీలందరిని పోగేసి పద్దాలని పోటుగాళ్ళకైనా పోటుగత్తలకు కాదా అని ప్రోగ్రాం పెట్టింది. ఎక్కడా? మన వెంకయ్య గారు ఎకరాలు ఏరుశనగ వేశారు కదా, శనగలు బత్తాలు కట్టేశారు. ఈ బ్యాచ్ అంతా అక్కడ దుకాణం పెట్టేశారు. మరి పోలీసులు? అందులో మన ఎస్ఐ గారు ఆవిడ కూడా ఉంది. అమ్మని, అందులో ఆయన అప్పులే. శాలరీ రాగానే అందరికి సర్దేశాను, ₹1 కూడా మిగలలేదు తెలుసా. మీ బావని దువ్వేసి ఈ నెల గడిపేద్దాం అనుకున్నా, నువ్వు వచ్చి బాంబు వేసావు. నా కోడి మళ్ళీ వచ్చింది. మీ అమ్మ ఏమన్నా పల్నాడు అనుకుంటుంది అంటే కోడి పందాలు ఆడి కోట్లు సంపాదించడానికి. శాలరీ మొత్తం అప్పులు చేసి పందాల్లో పెట్టేస్తావా? కోడి పట్ల మోహన్ చూడు ఎలా పెట్టిందో. ఇప్పుడు ఈ మంత మొత్తం ఎలా మెయింటైన్ చేద్దామే? నీ కిడ్నీ ఒకటి అమ్మాయి బాగా కూల్గా కానిచేద్దాం. ఇదొక తొన్న కదా. అవునే,
మన ఇంట్లో 2 శాలరీలే వస్తున్నాయి అనుకుంటున్నాం కదా, దీంతో కలిపి 3 కదే. అవును కదా.